డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని వల్ల మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాటి కాలంలో మరి విద్య నిరాకరించబడ్డది. పేద వర్గాలకు బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి కాలంలో మరి పేద వర్గాలకు, దళితులకు, అట్టడుగు వర్గాలకు అందరికీ కూడా సమాజంలో మరి సమానమైనటువంటి మార్పులు రావాలని అందుకోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి మహనీయులను కలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆయన కోసం కాదు, ఆయన తన జీవితాన్ని ఈ దేశంలో, భారతదేశంలో సమూలమైనటువంటి మార్పు రావాలని చెప్పి అందరికీ, అట్టడుగు వర్గాలకి, భూస్వామ్య వర్గాలకి అందరికీ ఓటు హక్కు ఉండాలని చెప్పి మరి ఒక సమానమైనటువంటి సూత్రాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసం మన భారతదేశంలో మరి ఆంగ్లేయుల తర్వాత మరి దేశంలో పరిపాలన ఎట్లా ఉండాలి, ఏ విధమైనటువంటి పరిపాలన ఉండాలి, ఎట్లయితే పేద వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలని చెప్పి ఒక గొప్ప సమానత్వమైనటువంటి సూత్రాన్ని భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి ఆర్టికల్స్ మహిళల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, సమస్త వర్గాల కోసం మరి రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచి ఈ దేశంలో గొప్ప మార్పుకు నాంది పలికినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి సూచించినటువంటి ఆదర్శాలను ఈ పాలక వర్గాలు ఎంతవరకు అవలంబిస్తూ ఉన్నాయి. మరి 70 ఏళ్ళుగా మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తూ ఉంది. మరి 7 దశాబ్దాల కాలంలో మరి ఆయన సూచించినటువంటి ఆశయాలు, ఆయన ప్రవచించినటువంటి ఆలోచనలు మరి పాలక వర్గాలు ఎంతవరకు అవలంబిస్తామని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 70 ఏళ్ళుగా నినాదాలకే పరిమితమవుతా ఉన్నాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల జీవితాల్లో మార్పు రానటువంటి పరిస్థితి అలా దేశంలో కొనసాగుతూ ఉన్నది. మరి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 1927లో మరి ఒక మహత్ చెరువు కోసం ఒక పోరాటం చేసినటువంటి పరిస్థితి. తాగునీటి కోసం, ఆనాడు తాగునీటి కోసం చెరువులో పేద వర్గాలకు, దళితులకు నీళ్లు తాగకుండా బ్రాహ్మణులు కుట్రబడినటువంటి ఒక పరిణామాలని ఆనాడు మరి చవిచూసినటువంటి అంబేద్కర్కు అదే రకమైనటువంటి అవమానం జరిగింది. మళ్ళా అదే అవమానం మరి తెలుగు నేల మీద మరి ప్రకాశం జిల్లాలో కారంచేడులో ఒక దళిత మహిళ నీళ్లు తాగడానికి వెళితే ఆ చెరువులో మరి చెరువులో ఉన్నటువంటి నీళ్లను మలినం చేసి పేద వర్గాలు నీళ్లు తాగడానికి వీల్లేదని చెప్పి ప్రకాశం జిల్లాలో కారంచేడులో ఈదుముడు ఒక గ్రామంలో, కారంచేడు గ్రామంలో మరి ఒక మహిళ మీద మరి కుట్రపడినటువంటి ఒక కారంచేడు ఉద్యమం జరిగినటువంటి సందర్భం తెలుగు నెలలో జరిగింది. అదే విధంగా మొన్న రాజస్థాన్ లో ఒక దళిత విద్యార్థి మరి పాఠశాలలో నీళ్లు తాగడానికి వెళ్తే మరి ఆనాడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఏ విధంగా కుట్రపడి మన విద్యార్థిని చితికబాదినటువంటి ఘట్టాలు ఇవాళ భారతదేశంలో దళితులపైన స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకనాడు చుండూరులో ఒక దళిత యువకుల మీద ఏ విధమైనటువంటి ఘట్టాలు జరిగినాయో, ఒకనాడు వాకపల్లిలో గిరిజనుల మీద అత్యాచారం జరిగినాయి. ఈ విధంగా స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైన తర్వాత కూడా ఇంకా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, పేద వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా మనమంతా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఏ ఆశయం కోసం పనిచేశాడు, తన జీవితాన్ని ఏ విధంగా అంకితం చేశాడు, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు. మరి ఆ ఓటు ఏ వర్గాలకు మనం ఉపయోగిస్తున్నాం? ఈ దేశంలో మెజారిటీ ప్రజల నిర్ణయాలకు అనుగుణంగా ప్రజా పరిపాలన జరగాలి, కానీ అందుకు విరుద్ధంగా ఇవాళ ప్రజా పరిపాలన జరుగుతూ ఉన్నది. ఇవాళ మైనారిటీ వర్గాలే ఈ దేశ రాజకీయాలను సాధించగలుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్ర రాజకీయాలను సాధించగలుగుతూ ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ మనకు ఒక శక్తివంతమైనటువంటి, ఒక అనుభవం కంటే శక్తివంతమైనటువంటి ఓటు హక్కు ఇచ్చాడు. కాబట్టి ఆ ఓటును మనమంతా కూడా సక్రమమైన పద్ధతిలో ఓటు చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యం మనం సాగించినప్పుడే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబించగలుగుతాం. కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమంతా కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశంలో 70% పైగా ఉన్నటువంటి పీడిత వర్గాలకు రాజ్య చట్టసభల్లో మరి ప్రాతినిధ్యం లభించాలి. ఇవాళ కేవలం 2-3 వర్గాలే మరి చట్టసభలకు పరిమితమవుతా ఉన్నాయి. చట్టసభలన్నీ అగ్రకులాల చుట్టసభలుగా నిలిచిపోతున్నటువంటి పరిణామాలు ఇవాళ మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం. కాబట్టి మొత్తంగా మనమంతా కూడా మెజారిటీ ప్రజలుగా ఈ దేశ రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చినప్పుడే అంబేద్కర్ కలుగున్నటువంటి రాజ్యం సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను. నమస్కారం.